తిరుమలలో మొదటి తోట శ్రీ స్వామివారు బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ టైంలో వస్తారు. ఇక్కడికి స్వామివారు అమ్మవారు నడిచిన తోట ఇది. అప్పట్లో ఈ తోటలో నుంచే పూలు వెళ్ళాయి స్వామివారికి, ఐకార్యాలకి, అన్నిటికీ. భక్తుడు రామనామం రాస్తున్నాడు. గోవింద. అమ్మవారి పాదాలు పైన కృష్ణుడి ఫోటో. గోవింద నామ ఘోషం వినండి ఎంత కమ్మగా ఉందో. గోవింద గోవింద. బెస్ 1 అనమాట మాడ వీధుల్లో ఉంటే. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది. గోవింద గోపాల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెస్ట్ సైడ్ 1. శ్రీయాన ధారవాడ సార్. గోవింద. శ్రీ పద్మావతి దేవి అష్టోత్తర శతనామావళి తెలుగులోను తమిళ్లోనూ ఉంది. అమ్మ స్వయంగా కూర్చుని. ఎక్కడైనా అనవసరం మాటలు కాకుండా అమ్మవారిని చూద్దాం. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. జూమ్కి చేస్తాను. అమ్మవారి నవ్వు చూద్దాం. చక్కనైన అమ్మవారి నవ్వు. గోవిందా. గోవింద. పైన గోవింద నామం చెప్పుకుంటూ వెళ్తున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. అనంతారవాల్స బృందావనం. ఇక్కడే లక్ష్మీదేవిని కట్టేశారు అనంతవాళ్ళ వారు. ఆయన చాలా చక్కగా దీపం పెట్టి ప్రశాంతంగా పూజ చేస్తున్నారు. అనంతాల వారి కథ ఇక్కడ బోర్డు మీద పెట్టారు. వచ్చినారు ప్రశాంతంగా. పుత్తూరు అగ్రహారం. అనంతారవాలకు కళ్యాణ మహోత్సవ దృశ్యం. తిరునాయనపురము దర్శించుట, శ్రీ రామానుజులను ఆశ్రయించుట, ఆళ్వార్ పెరుమాళ్ను ఆశ్రయించుట, పంచ సంస్కారము చేసి ఉండయవార్ల శ్రీపాదములై శరణాగతి అని వారికి బోధించుట, రామానుజుల వారు మగబిడ్డ అంటే నీవేను అని అనంతవారులను పొగిడి కౌగిలించుకుని సంతోషించుట, తిరుమల నందన వనమై వైకంకరం తన భార్య మట్టిని పోసి వంచుట, బాలుడి రూపంలో తిరుమలేశ్వరుడు సాయపడుట అలంతవారు చుచ్చుట, బాలకుని తరిమి గడ్డపారతో కొట్టుట, నోటి నుండి నెత్తురు కారగా పచ్చ కర్పూరము అందుత, తిరుమల
రోజు రాత్రిపూట ఒకరోజు ఆ జగన్నాథుడు ఆడిన లీలలో భాగంగా వారికి తెలియదా, ఆ రోజు రాత్రి అమ్మవారు చీర అలంతారవారి గారి పంచకి చిక్కుకుంటుంది. అమ్మవారిని ఈ చెట్టుకి కట్టేస్తారు. ఇందాక పూజ చేస్తున్న చెట్టుకి మీ ఆయనని రమ్మను, రోజు స్వామివారి పూలు కోసేస్తున్నారు, అప్పుడు వదిలిపెడతానంటారు. తెల్లారితే స్వామివారి అర్చకులుగా వెళ్తే అమ్మవారు కనిపించదు. హడిలిపోతే స్వామివారు చెప్తారు అనంతారవాల గారు కట్టేశారని. ఆ విషయం తెలిసి బడబడ ఇచ్చి తన ఇంటికి వచ్చేతో పూలు అన్నీ సమకూర్చి తల మీద పెట్టుకుని పంపిస్తారు. ఆ దృశ్యం అక్కడే ఉంది. ఈ చెట్టుకే కట్టేశారు. అంటే అప్పుడు వేరే చెట్టు, కానీ ఈ చెట్టు రామానుజ స్వామివారి పుష్కరం. ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే ఈజీగా ఐక్యమైపోతాం. ఏమి రాని నాకే ప్రశాంతంగా అనిపించింది. అక్కడ ఒక సాధకుడు రామనామం రాస్తున్నాడు, జపం చేస్తున్నాడు. రామానుజ గారి ఆలయంలో దశావతారాలు.